బాపట్ల పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద అంబేద్కర్ కు నివాళులర్పించడానికి తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వేగేసేన నరేంద్ర వర్మ, ఎంపీ అభ్యర్థి టి కృష్ణప్రసాద్ తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు దళిత సంఘ నాయకులు విగ్రహం వద్దకు చేరుకుని నివాళులర్పిస్తున్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కోన రఘుపతి తన పార్టీ అనుచరులతో అక్కడికి చేరుకుని ప్రశాంతమైన వాతావరణంలో ఒక్కసారిగా యుద్ధ వాతావరణం నెలకొల్పి దళిత మహిళలను కూడా చూడకుండా మహిళలపై పడి వారి చీరలు లాగటం, వారిని మెడబెట్టి ముందుకు నెట్టేయటం, గులాములు చల్లటం, ఇటువంటి హేయమైన చర్యలు ఎంతవరకు సబబు అని ఇది వారి విఘ్నతకే వదిలేస్తున్నామని వేగేసేన అన్నారు. దళితుల మహిళల పట్ల ఏ విధమైన గౌరవం లేకుండా ఇంత విచక్షణారహితంగా ప్రవర్తించిన కోన రఘుపతికి రాబో రోజుల్లో తగిన గుణపాఠం చెప్తామని దళిత మహిళలు అన్నారు. పార్టీ పరంగా నేను కూడా అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో నివసిస్తూ ప్రజాస్వామ్యం పట్ల గౌరవంతో ఆయన జయంతి అనే వేడుకని ఒక స్ఫూర్తిదాయకంగా ప్రజలకు పంచాలి అని ఈ జయంతి వేడుకల్లో నేను మా ఎంపీ అభ్యర్థి అయిన కృష్ణప్రసాద్ గారు పాల్పంచుకున్నాం, నివాళులు అర్పించాం. జయంతి గురించి, జయంతి ఉత్సవాల గురించి, అంబేద్కర్ గారి గురించి 10 మందికి తెలియజేసే కార్యక్రమం నేను పూర్తి చేశా. ఎంపీ గారు ఇంకా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన స్పీకింగ్ కూడా చివరిలో వచ్చింది. ఒకవైపు నుంచి ఎమ్మెల్యే కోన రఘుపతిని భుజాల మీద తీసుకుని కొంతమంది వాళ్ళ రౌడీలు అనాలా, వైసీపీ పార్టీ కార్యకర్తలు అనాలా, ఎప్పుడు రాని విగ్రహం దగ్గరికి ఈసారి కొత్తగా వచ్చి ఒక సాంప్రదాయం ఉంది బాపట్లో. ఆయన కోన రఘుపతి అనే వ్యక్తి ఈ విగ్రహం దగ్గరికి ఎప్పుడూ రాలా, జయంతికి కానీ వర్ధంతికి కానీ ఈసారి మేము అక్కడ కార్యక్రమం చేసేటప్పుడు ఆయన కన్నా ముందుగా వచ్చి ఆయన రావటం అనేది ఒక తప్పు అయితే, రెండో తప్పు డైరెక్ట్ ఆయనే మమ్మల్ని దోసేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం. మహిళల మీద అటాక్ చేయడం చూసాం, దౌర్జన్యం దేశం చూసాం. మిత్రులారా, ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి. గెలుపు ఓటమి అనేది కొంతమందికి సంతోషం కలిగిస్తుంది, కొంతమందికి గుండెల్లో రైలు పరిగెత్తిస్తుంది. అర్థమైపోయింది రౌడీజం అంటే కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటో ఇప్పుడు ప్రజలకు అర్థమైపోయింది. రౌడీలు అంటే కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటో ఎవరిదో ఎక్కడో అర్థమైపోయింది. రౌడీజం కానీ రౌడీలు కానీ కేర్ ఆఫ్ అడ్రస్ కేవలం వైసీపీ పార్టీ. భయపడిపోతున్నారు, వణికిపోతున్నారు, ఓడిపోతున్నామని. ఒక రౌడీ కాదు, ఒక రౌడీ అనుకుంటే ఇంకొక రౌడీ తయారయ్యాడు. ఇంకా ఇట్లా ఎంతమంది రౌడీలు తయారవుతారో తెలియదు. రౌడీజంకి, దౌర్జన్యానికి, ఒడ్డలి మర్డర్లకి కేర్ ఆఫ్ అడ్రస్ వైసీపీ పార్టీనే. ఇలాగా ప్రజల్ని భయభ్రాంతుల్లో పెట్టి మీరు ఎన్నికలు గెలుద్దాం అనుకుంటున్నారో అది కూడా సాక్షాత్తు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్ష్యంగా ఉండగానే ఆయన కాళ్ళ దగ్గరే దళితుల మీద మీరు దౌర్జన్యం చేస్తారా? పట్ట పగలు మీరు దౌర్జన్యం చేస్తారా? అంటే ప్రజాస్వామ్యాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? వేరే వినోదం కలుగుతాం అనుకుంటున్నారో ప్రజాస్వామ్యాన్ని? ఇది ఎన్ని రోజులు జరగదు, ఎన్ని రోజులు నడవదు. ప్రజలు ప్రతి క్షణము చూస్తున్నారు. రౌడీజం అనేది బాపట్లకి ఎట్లు ఏ కోరానా రౌడీజం అనేది బాపట్లకి అంటూ అది తగదు. బాపట్ల అంటే చాలా మర్యాద గల సంస్కృతి ప్రజలు. అక్కడ కూడా వచ్చి మీరు రౌడీజం చేస్తారా? మహిళల మీద రౌడీజం చేస్తారా? పట్టపగలు చేస్తారా? రోడ్డు మీద చేస్తారా? ఏమనుకుంటున్నారు? అంటే ప్రజలతో చెలగాటమా? మీకు భయపెట్టించేసి ఓట్లు వేయించుకుందాం అనుకుంటున్నారా? ఇది ఎంత దూరం పోదు. కేవలం 13 మే వరకే మీరు ఏం చేస్తారో చేయండి.
ఏమేం చేయాలనుకుంటున్నారో చేయండి, ప్రజలు చూస్తున్నారు, వాచ్ చేస్తున్నారు. 13 మే తర్వాత ప్రజలే మీకు బుద్ధి చెప్తారు. ఈ రోజు జరిగిన సంఘటన ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైన సంఘటన, ఇది రాజ్యాంగాన్ని అవమానం పరిచే సంఘటన. ఈ సంఘటనని ఏదైతే వివరించి ఎన్నైతే సాక్ష్యాలు ఉన్నాయో అన్ని తీసుకెళ్లి ఎలక్షన్ కమిషన్ మేము విజ్ఞప్తి చేస్తాం. ఎలక్షన్ కమిషన్ దయచేసి ఎటువంటి రౌడిజం లేకుండా లా అండ్ ఆర్డర్ లేని ఎన్నికలు మాకు, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి. ఫ్రీ అండ్ ఫేర్ పోల్ చేయాలంటే, ప్రజలకి ఆ వాతావరణం కలిగించాలంటే ఇటువంటి రౌడీలని అర్జెంటుగా ఎత్తివేయాలి. ఈ రోజు CCTV కెమెరాలో కనిపిస్తాయి, వాళ్ళంతా వేషాలు వేసుకుని వచ్చిన రౌడీలు.